హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఆన్ అవర్ ఛానల్ గైస్. ఇది వచ్చేసి చాలా షార్ట్ వీడియో, ఒక 3 minutes కూడా లేదనమాట ఈ వీడియో. ముందు వీడియోలో ఉప్పలమ్మ పండగ చూసినారు కదా, కొంచెం లాంగ్ వీడియోలో 25 minutes వీడియోలో. ఇదైతే ఉప్పలమ్మ పండగ చేసిన తర్వాత ఆ డేట్ నుంచి 1 month లోపు ఏదన్నా ఒక సండే కానీ థర్స్డే కానీ నెలవారం అని చేయాలన్నమాట. నెలలోపు చేసే ఒక చిన్న థింగ్ అనమాట. ఇదేంటిదంటే మనము దేవత కింద బియ్యం కొలిసి పోస్తాము, మళ్ళీ అయిపోయిన తర్వాత కొలుస్తాము మళ్ళీ అని చెప్పినాం కదా. ఆ బియ్యంని ఏం చేస్తాం అనేది అనమాట. ఆ బియ్యంని పర్వన్నం వండాలి. పర్వన్నం చేసి ఇంకొక నెలవారం రోజు ఒక కోడిని కోయాలన్నమాట. సో నేనైతే ఇక్కడైతే పర్వన్నం ప్రిపేర్ చేస్తున్నా. టేస్ట్ చేయకుండా ఫర్ ద ఫస్ట్ టైం పర్వన్నం చేసిన. ఎంత మంచిగా ఉందో, మస్తు ఉంది టేస్ట్ అనిపించింది నాకు తర్వాత తిన్నప్పుడు. సో ఇక్కడైతే నేను పర్వన్నం చేస్తున్నా. మా మమ్మీకి కొంచెం బాగా టైర్డ్ అయిపోయి గొంతు పోయింది, కాళ్ళ నొప్పులు, ఫుల్ ఆల్మోస్ట్ ఫీవర్ వచ్చినట్టు అయిపోయింది. మా మమ్మీ ఇప్పుడు వద్దులే నెక్స్ట్ వీకెండ్ చేసుకుందాము అని అంటుండే, ఓపిక లేక. కానీ ఇప్పుడైతే టెంట్ ఉంది, కొంచెం ఎండ పడకుండా చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్కి అయితే టెంట్ ఉండదు, ఇవేమి ఉండవు, కష్టమవుతుంది మమ్మీ, ఎట్లనో అట్లా చేసేద్దాము ఈరోజే అని చెప్పి అంటే సరే అనింది. సో అందుకని అయితే ఇక్కడైతే పర్వన్నం చేస్తున్నా. మా నాన్న బెల్లం కట్ చేయమంటే గులుక్కుంటా బయటికి పోయేది అని చెప్పేసి గులుక్కుంటా కట్ చేసి అయితే పోయిండు. ఇక్కడైతే కోడిని తెచ్చినారు కోడిని కోయడానికి. కోడిని కోసిన తర్వాత చికెన్ కర్రీ కూడా ఆ రోజు నేనే చేసిన అనమాట. సో వైట్ రైస్, చికెన్ కర్రీ, పర్వన్నము చేసి దేవతకు పెట్టిన తర్వాత అది మేము తిన్నాము. జస్ట్ దేవతకు పెట్టి తినడము అంతే నెలవారం అంటే. అదైతే చేసినాం అనమాట. అదే అంతే అనమాట ఈ వీడియో. జస్ట్ నా మెమరీ కోసం ఈ క్లిప్పింగ్స్ ఉన్నాయి కదా, చేద్దాంలే ఈ వీడియో అని చెప్పేసి అయితే చేసిన. దట్స్ ఆల్. నెలవారం చేసిన రోజు దేవతకి కొబ్బరికాయలు మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా కొంచెం చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చి నమ్మే వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొడతారనమాట. అండ్ ఆల్సో ఈ గుంట తవ్వినాం కదా, అది ఈరోజు పూజ చేస్తాము. టెంట్ సామాన్ల వాళ్ళు అన్నీ పీకేసుకొని తీసుకెళ్ళడానికి వచ్చినారు వాళ్ళు. వాటర్ క్యాన్స్ కూడా ఆర్డర్ చేసినాము మంచి చల్లగా ఉండడానికి. ఆ వాటర్ క్యాన్స్ వాళ్ళు వాటర్ క్యాన్స్ తీసుకెళ్ళారు. టెంట్ సామాన్ల వాళ్ళు టెంట్ సామాన్లు తీసుకెళ్ళారు. మా మమ్మీ పడిన చెత్త అంతా ఊడుస్తుంది గుంటలోకి, బయటికి వెళ్ళొద్దు కాబట్టి ఏది అదనమాట. ఇక్కడైతే మా ఓడు నా చేతికున్న కంకణం తెగ తీక్షణంగా అబ్జర్వ్ చేసి పీకుతున్నాడు నా చేతిని. అది వచ్చేసి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. సారీ తింటారా తెలిసేది.